అక్రమమును దున్ని కీడును విత్తువాడు అదే పంటను కోస్తాడు. అబద్ధాలు మాట్లాడతా పిల్లల్ని పెంచుకుంటే పిల్లలు కూడా అబద్ధికులు అవుతారు. లంచగొండ్లై నడిపించబడితే ఆ పంటే కోస్తారు. త్రాగుబోతులై వచ్చిన డబ్బంతా త్రాగుడు ఖర్చు పెడుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్రపు రేఖ ఉంటుంది. నువ్వు సోమరితనాన్ని విత్తుకుంటే అదే సోమరితనం అనే పంటను కోసే పరిస్థితులు వస్తాయి. కీర్తనకారుడు ఏమంటాడు, సామెతల గ్రంథంలో ఏమంటాడు 22:8 దౌష్ట్యమును ఏటట దౌష్ట్యమును విత్తువాడు కీడునే కోసుకుంటాడు. దౌష్ట్యముని విత్తువాడు ఈ శరీర సంబంధమైనటువంటి స్వభావాలు. అందుకే పౌలు గారు చెప్పినది, గలతీ పత్రికలో చెప్పిన మాట ఇదే. 6:8 ఇందాక 6:7 చూసేది. 8 శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు కామాలలో, క్రోధాలలో, మోహాలలో, మదమత్సర్యాలలో పడిపోయి వర్షావాయులు తప్పి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ విత్తుకుంటే అదే పంట కోస్తారు. ముండ్ల విత్తనములు విత్తుకొని మంచి ఫలాలు రావాలంటే రావు. దేవుడు వెక్కిరింపబడడు. ఈ రాత్రి సమీపాన దూరాన ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలారా, మోసపోకండి. పౌలు గారు అందుకే హెచ్చరిస్తున్నాడు, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు.